మైలవరం ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు వసంత కృష్ణప్రసాద్. త్వరలో టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. 10 రోజులుగా నియోజకవర్గంలో కృష్ణప్రసాద్ లేరు. ఇక నందిగామ మండలం ఐతవరంలోని తన ఇంట్లో కార్యకర్తలతో కృష్ణప్రసాద్ మీటింగ్ చేయబోతున్నారు. ఈ నెల 8న టీడీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. కొంతకాలంగా మంత్రి జోగి రమేష్, కేపీ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే మైలవరం ఇన్ఛార్జిని ప్రకటించారు వైసీపీ అధిష్టానం. ఇక వైసీపీ అభ్యర్థిగా జెడ్పీటీసీ సభ్యుడు తిరుపతి యాదవ్ను ప్రకటించారు. అభ్యర్థి ప్రకటన వెనుక చక్రం తిప్పారు జోగి రమేష్. అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై నేరుగా వసంత కృష్ణప్రసాద్ విమర్శలు చేస్తూ వస్తున్నారు. సంక్షేమం ఓకే, కానీ అభివృద్ధి జరగలేదని వసంత కృష్ణప్రసాద్ కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పి త్వరలో టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. 10 రోజులుగా నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోయారు. నందిగామ మండలం ఐతవరంలోని తన ఇంట్లో ఆయన కార్యకర్తలతో మీటింగ్ జరపబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8న టీడీపీలో చేరతారంటూ ప్రచారం సాగుతోంది. ఇక వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది వసంత కృష్ణప్రసాద్. ప్రతినిధి సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు సంబంధించి ఏం జరుగుతుంది? ఆయన టీడీపీలో ఎప్పుడు చేరబోతున్నారు? వైసీపీకి ఇక పూర్తిస్థాయిలో గుడ్ బై చెప్పినట్లేనా? ఎస్ రామ్దాస్, పూర్తిగా మైలవరానికి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అయితే వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. త్వరలోనే టీడీపీలో జారబోతున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. 8వ తారీఖున ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అవుతారని అయితే సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ ప్రకటించిన లిస్టులో మైలవరంలో తిరుపతిరావు యాదవ్కి సంబంధించి తిరుపతి యాదవ్ని అక్కడ అనూహ్యంగా నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ గత 10 రోజులుగా అందుబాటులో లేని నియోజకవర్గంలో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా బయటికి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్యకర్తలు కూడా అందుబాటులో లేరు. కానీ నిన్న రాత్రి మాత్రమే ఆయన ఇంటికి చేరుకున్నారు. ఐతవారం ఇంటికి వచ్చారు. ఈరోజు కార్యకర్తలతో సమావేశం అయితే జరుగుతుంది. తన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అనే అంశాల మీద కార్యకర్తలతో నిర్ణయించిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి రాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం 8వ తారీఖున అఫీషియల్గా టీడీపీలో వసంత కృష్ణప్రసాద్ జాయిన్ అవుతారైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే గతం నుంచి కూడా మైలవరం నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించి దేవినేని ఉమ్మ మీద చాలా విమర్శలు చేశారు. ప్రభుత్వానికి సంబంధించి అనేక సంక్షేమ పథకాల అమల్లో కానీ దాన్ని ప్రచారంలో కానీ చాలా కీలకంగా వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. అయితే గత కొంతకాలంగా గడపకి వచ్చిన సందర్భంలో లేదా అనేక సందర్భంలో నేరుగా ప్రభుత్వం మీద యూటర్న్ తీసుకుని ప్రభుత్వం విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గానే ఉంది, కానీ అభివృద్ధి విషయానికి వచ్చేటప్పుడు మాత్రం ఎక్కడ అభివృద్ధి జరగట్లేదంటూ వసంత కృష్ణప్రసాద్ మాట్లాడారు. గడపకి వెళ్ళిన పరిస్థితుల్లో వీధి కుళాయిలు కానీ రోడ్లు కానీ ఇతర అంశాల మీద డైరెక్ట్గా నేరుగా ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, ఏం సమాధానం చెప్పాలో మాకు అర్థం కావట్లేదంటూ వసంత కృష్ణప్రసాద్ అనేక కామెంట్లు చేశారు. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే కనుక అదే నియోజకవర్గంలో మైలవరానికి సంబంధించి ప్రస్తుతం మంత్రిగా కృష్ణా జిల్లా మంత్రిగా ఉన్న జోగి రమేష్కి వసంత కృష్ణప్రసాద్కి మధ్య కొంత వైరం అయితే కొనసాగింది. కొండపల్లికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో ఈ వైరం అయితే బయటపడినట్టు తెలుస్తుంది. ఎన్నికల్లో తమ వర్గీయులకి పదవుల కోసం వసంత కృష్ణప్రసాద్ అడిగారు. అదేవిధంగా మైలవరానికి సంబంధించి జోగి రమేష్ తమ్ముడిని అక్కడ చైర్మన్గా నిలబెట్టాలని జోగి రమేష్ ఒక ప్రయత్నం చేశాడు. అయితే ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. ఆ గ్యాప్ పెరిగి వైసీపీకి వసంత కృష్ణప్రసాద్ దూరం అయ్యే పరిస్థితికి అయితే వచ్చిందనేది అయితే టాక్ నడుస్తుంది. అయితే ఇదే సందర్భంలో మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ టికెట్ రాకుండా ఉండడం కోసం జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న తిరుపతి యాదవ్ని అక్కడ సామాజిక వర్గాల సమీకరణ జోగి రమేష్ చక్రం తిప్పారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. టికెట్ కన్ఫర్మ్ చేసుకుని వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా వైసీపీని అయితే వసంత కృష్ణప్రసాద్ వీడుతున్నారని చెప్పి తెలుస్తుంది. ఈ రోజు పూర్తిగా అక్కడ ఉన్న జడ్పీటీసీలు, సర్పంచులు, ఇతర కార్యకర్తలతో తనకి సంబంధం ఉన్న వైసీపీలో ముఖ్య నేతలుగా ఉన్న కార్యకర్తలందరినీ కూడా నందిగామ నియోజకవర్గానికి సంబంధించి ఐతవరంలో తన వసంత కృష్ణప్రసాద్ ఇంట్లో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం రాజకీయ భవిష్యత్తును అయితే ప్రకటించబోతున్నారు. ఇప్పటికే అనేక సందర్భాలు చెప్పారు, 4 లేదా 5 తేదీల్లో టీడీపీలో చేరితే దేవినేని ఉమా పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ ఇద్దరి నేతల మధ్య మరి ఎలాంటి సయోధ్య కుదుర్చబోతుంది టీడీపీ? వసంత కృష్ణప్రసాద్కు మైలవరమే అడుగుతున్నారా, లేదంటే వేరే ఏదైనా నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉందా? అయితే ఖచ్చితంగా ఇక్కడ ఆ ప్రశ్న అయితే ఉదయిస్తుంది. ఖచ్చితంగా మైలవరానికి వసంత కృష్ణప్రసాద్ వస్తే దేవినేని పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా అందరికీ వస్తుంది. అయితే టీడీపీలోకి వచ్చిన తర్వాత అంటే ముందు జాయినింగ్ అవ్వాలి. జాయినింగ్ అయిన తర్వాత మాత్రమే అక్కడ ఎవరు పోటీలో ఉంటారనేది అయితే తెలిసే అవకాశం ఉంది. అయితే గత కొంతకాలంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. దేవినేని ఉమ్మకి ఈసారి టికెట్ ఉండదు అనేది అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో దేవినేని ఉమ్మకి టికెట్ లేదు అనేది అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ మైలవరంలో వస్తే కనుక ఆ
టికెట్ దేవినేనికి ఉంటుందా లేదనేది ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. ఒకవేళ వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో జాయిన్ అయితే ఆయన పెనమలూరు పంపిస్తారని ఇంకొక వాదన కూడా ఉంది. అయితే పెనమలూరు లేదా మైలవరం రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గం వసంత కృష్ణప్రసాద్కి ఇస్తారనేది అయితే చెప్తున్నారు. లేదా దేవినేని ఉమని మైలవరం నుంచి పెనమలూరు పంపిస్తారనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇద్దరు గత కొంతకాలంగా దేవినేని ఉమ మీద విమర్శలు చేయడం, దేవినేని ఉమ వసంత కృష్ణప్రసాద్ మీద విమర్శలు చేయడం చూసాము. కానీ వసంత కృష్ణప్రసాద్ ఎక్కడా కూడా రాజకీయంగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ని కానీ ఏ సందర్భంలో విమర్శించలేదు. కేవలం దేవినేని ఉమ ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి దేవినేని ఉమ మీద మాత్రమే విమర్శలు చేశారు. ఇదే సందర్భంలో అధిష్టానం దృష్టికి వెళితే అధిష్టానం కూడా చంద్రబాబు లోకేష్ మీద విమర్శలు చేయమన్నారు. కానీ అటువంటి విమర్శలు నేను చేయను అని చెప్పి వసంత కృష్ణప్రసాద్ ఒక మీడియా సమావేశంలో కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వచ్చిన తర్వాత టీడీపీలో జాయిన్ అయిన తర్వాత 8వ తారీఖు జాయిన్ అవబోతున్నారు. 8వ తారీఖు జాయిన్ అయిన తర్వాత మైలవరం నుంచి పోటీలో ఉంటారా లేదా పెనమలూరు నుంచి పోటీలో ఉంటారా అనేది అయితే స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. ఇది మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు. త్వరలో టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. 10 రోజులుగా నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోయారు. నందిగామ మండలంలోని ఐతవరంలో తన ఇంట్లో కార్యకర్తలతో కృష్ణప్రసాద్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 8న టీడీపీలో చేరతారంటూ ప్రచారం అయితే సాగుతోంది.